రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళతో ముగియనుంది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో ఒక గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఒక టీచర్స్ ఎమ్మెల్సీకి ఎలక్షన్ జరగనుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ, 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఫలితాలు రానున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలపైన బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించినటువంటి బీజేపీ ఇప్పటికే ప్రచారంలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. మనం చూసాం రీసెంట్గా గడిచిన 3 రోజుల నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపైన బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ స్థానాలు చూస్తే బీజేపీకి 4 ఎంపీలు, 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ గెలుస్తుందనే నమ్మకాన్ని కూడా బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఓటర్లకు సంబంధించి కూడా అనేకమైనటువంటి కార్యాచరణను బీజేపీ సిద్ధం చేసింది. ప్రత్యేక సోషల్ మీడియా వింగ్ను కూడా ఏర్పాటు చేసింది. ఒక పక్క బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మండల స్థాయిలో కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లను నేరుగా కలుస్తున్నారు. ప్రధానంగా ఇటు కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉండడంతో ముందుగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. దాంట్లో భాగంగా మనం రీసెంట్గా చూసాము. కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, ఇటు కిషన్ రెడ్డి కానీ, ఎంపీలు రఘునందన్ రావు కానీ వీరందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది. మరోపక్క బీజేపీకి సంబంధించి పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలను కూడా రాష్ట్ర నాయకత్వము వారిని సంజాయించింది. వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు కూడా వారు ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి ఏ స్థానానికైతే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారో వారిని బుజ్జగించి మద్దతు తెలిపే విధంగా వారితో మాట్లాడి చర్చించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒక ప్రక్క ప్రచారం విషయానికి వస్తే ఈ రోజు నుంచి క్షేత్రస్థాయిలో కూడా బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా ప్రచారంలో పాల్గొనున్నారు. ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్కు సంబంధించి ఇటు పట్టభద్రులు కావచ్చు, టీచర్స్ సంబంధించి, అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా నేతలందరూ కూడా ప్రచారంలో బిజీ ఉంటున్నారు. ఇటు సర్వోత్తం రెడ్డికి సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ ఖమ్మం, నల్గొండ సంబంధించి పోటీ చేస్తున్నారు. అంజిరెడ్డికి సంబంధించి పట్టభద్రులలో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్కు సంబంధించి పోటీ చేస్తున్నారు. మరోపక్క మల్క కొమరయ్య కరీంనగర్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా పోటీ చేస్తున్నారు. వీరందరూ కూడా ప్రత్యేక సోషల్ మీడియా యాప్లను పెట్టుకొని నేరుగా ప్రతిరోజు ఓటర్లకు కాల్ చేయడము, వారి ఇంటింటా వెళ్ళి కలవడము, మార్నింగ్ వాకులు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ప్రచారంలో బీజేపీ అయితే కొంత ముందు ఉందని చెప్పి కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఓవరాల్గా ఖచ్చితంగా ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో 3 గెలవాలని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వము ప్రణాళిక రూపొందించింది. వీరితో పాటు జాతీయ నాయకులు ఎవరైతే యువతలో క్రేజీ ఉందో, ఇటు పట్టభద్రులకు సంబంధించి యువతలో ఎక్కువ క్రేజీ ఉన్నటువంటి జాతీయ నాయకులను కూడా ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే పలువురు నేతలకు సంబంధించి కూడా ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ఏదైతే ఇప్పుడు 7 జిల్లాలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 7 బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు 4 ఎంపీలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి చోట ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పట్టభద్రులు కానీ యువత అంతా కూడా బీజేపీ వైపే ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది అనే దానిపైన కూడా పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. అభ్యర్థులకు సంబంధించి కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా, ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల విజయం తర్వాత బీజేపీలో జోష్ కనిపిస్తుంది. ఆ దూకుడుతోనే ప్రచారం చేయాలని చెప్పి కూడా నేతలందరూ కూడా భావిస్తున్నారు. ఎంపీలు ప్రచారంలో పాల్గొనడంతో ఖచ్చితంగా ఇటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కానీ, అటు ఆదిలాబాద్కు సంబంధించి నగేష్ కానీ, ఇటు నిజామాబాద్కు సంబంధించి ధర్మపురి అరవింద్ కానీ, మెదక్కు సంబంధించి రఘునందన్ రావు కానీ వీరందరూ కూడా సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. ఖచ్చితంగా పట్టభద్రులు కానీ, నిరుద్యోగులకు సంబంధించి కూడా వీరందరూ కూడా ప్రచారంలో పాల్గొనడంతో ఖచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుందని ఆశాభావం అయితే నేతలందరూ వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రతిరోజు ప్రచార కార్యక్రమాల్లో నేతలైతే బిజీ ఉంటున్నారు. శ్రవంతి.